గద్దర్ను జాతిపీతగా ప్రకటన చేయాలన్నటువంటి చర్చల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఎవడు పెట్టినా పెట్టకపోయినా జాతిపీత మనం డిసైడ్ చేసుకోవాలా. మన ఇంట్లో బిడ్డ ఉడితే మనం పేరు పెడతాం, అట్లాగే మనం జాతిపీతగా మనం డిక్లేర్ చేసుకోవాలా. గవర్నమెంటు మీరు పాఠ్య పుస్తకాలల్లో బుక్కులల్లో గద్దర్ పేరు పెట్టాలి, ట్యాంక్ బండి మీద గద్దర్ విగ్రహం పెట్టాలి, గద్దర్ పేరు మీద ఒక జిల్లా ప్రకటన చేయాలి. గద్దర్ను ఈ లైన్లో ఉంచవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది అని చెప్పేసి మనం తెలంగాణ ప్రజలందరికీ చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కదా అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి గద్దర్కి ఎందుకు పెట్టాలి అనుకున్నప్పుడు గద్దర్కు ఉన్నటువంటి, ఇందాక కృష్ణన్న చెప్పినట్టు, గద్దర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంది, గద్దర్ లోపల ఏ ప్రతిభ ఉంది, గద్దర్ ప్రజలని ఎలా ఆర్గనైజేషన్ చేసిండు, పేద ప్రజలకు ఎలా అండగా నిలబడ్డాడు, వాళ్ళ ఆటపాటను ఏ విధంగా ఈ ప్రపంచానికి అర్థం చేసిండు అనేది ఫస్ట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక భూ పోరాటాలు జరిగినాయి, అనేక కుల పోరాటాలు జరిగినాయి, అనేక కార్మిక పోరాటాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల ఎంబడంతా కూడా గద్దరు తిప్పుకొని ఉన్నాడు, గద్దరు చుట్టుకొని ఉన్నాడు. దాన్ని ఎక్కడ ఉద్యమం అనిచేస్తున్నట్టు అక్కడ గద్దరు వదిలేపోయింది. దాన్ని ఎవరైనా ఉద్యమకారులను అరెస్ట్ చేసిండ్రు అని అంటే పోయి ధర్నాలు చేసిండు, ఎవరైనా చంపేసిండ్రు అని అంటే శవయాత్ర తీసిండు. ఆ ఉద్యమకారులు వాళ్ళ సంచులు నింపుకోవడానికో, వాళ్ళ కుటుంబాలు నింపుకోవడానికో, లేకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో చేసిన ఉద్యమాలు కాదు. ఈ దేశ సత్తు, ఈ సంపద అంతా ప్రజలది, ప్రజలకు అందరికీ చెందాలి, నీ అప్పది కాదు అని ప్రశ్నించినటువంటి ఉద్యమకారులను, ప్రజా ఉద్యమకారులను, పత్రికా విలేకరులను అందరినీ కూడా హతమారుస్తున్నటువంటి సందర్భాలు అవి. నక్సలిజం ఎందుకు కొట్టుకొచ్చింది, ఉద్యమాలు ఎందుకు కొట్టుకొచ్చినాయి అనే కోణం మనం ఆలోచన చేసినప్పుడు గద్దర్ను జాతిపీతగా తెలంగాణ లెజెండర్గా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరి మీద బాధ్యత ఉందని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. అటు పార్టీలో, అటు ఇంట్లో బయట పోరాటం చేసి అనేకమైనటువంటి బాధలను ఎదుర్కొన్న వ్యక్తి, ఆ బాధలుల్లా కలబడి నిలబడి పోరు చేసినటువంటి వ్యక్తిగా గద్దర్ను మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎర్రజెండా అంటున్నారు, ఎర్రజెండా వాళ్ళు పోరాటాలు చేయొచ్చు, కానీ అగ్రకుల రాజకీయాలు, కుల తత్వాన్ని అర్థం చేసుకోకుండా కూడా పార్టీలో కూడా డిస్కషన్ చేసి, మీరు ఒకసారి కారంచేడు ఇష్యూస్ చేసుకున్నప్పుడు కారంచేడులో భూస్వాములు ప్రజలను నరికినప్పుడు గద్దర్ పోయి ఒక పాట పాడింది. కారంచేడులో కలదొక్క పల్లె పేరు రా మాదిగ పల్లె, మాలా మాదిగ ఒడ్డెర జాతికి తల్లి లాంటిది. కమ్మ భూస్వాములు అంటే పార్టీలో చేర్చా, కమ్మ భూస్వాములు ఎందుకన్నా భూస్వాములు అనాలని చెప్పేసి ఒక పార్టీలో వాయిదా వచ్చింది. అంటే కులమింద్ర అని చెప్పిండు, ఎందుకంటే ఆయన కులాన్ని అనుభవించిండు కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేయగలిగి. అంత పెద్ద పార్టీ, అంత నైతిక విలువలు గల పార్టీ, భూ పోరాటాలు చేసిన పార్టీ, అరే కమ్మళ్ళు చంపినరు, కమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళంతా కుట్ర చేసి చంపినరు, వారిని కమ్మలు ఎందుకు అనొద్దు అని చెప్పేసి గద్దర్ వాదించండు పార్టీలో. పార్టీ కూడా అయినారు కమ్మ భూస్వాములు అనొద్దు, భూస్వాములు అనాలని. కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టలే. ఇది మత పునాదుల మీద ఉన్నటువంటి దేశం, ఇది కుల పునాదుల మీద పెరిగినటువంటి దేశం. అలాంటి పాలకులు పాలిస్తున్నటువంటి రాజ్యం. ఈ రాజ్యాన్ని ఈ విధంగా ప్రశ్నించాలని చెప్పిండు. అది గద్దర్కున్నటువంటి క్వాలిటీ. మీరు జాతిపీతలు ఎట్లా అవుతారు, జాతి ఫోటోలు వేసుకొని మధ్యలో వచ్చేసి ఏదో కథలు చేసేసి మీరు ప్రజలలో ఉండాలంటే
చరిత్రగానే ఉంచుతారు. చరిత్రకారులు ఎక్కడ పోలేరు, చచ్చిపోలేరు. ఇంకా కంచాయిలు ఉడుతూనే ఉంటారు, ఇంకా జేబీరాజులు ఉడుతూనే ఉంటారు, అనేక మంది ఉడుతూనే ఉంటారు. మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఆ రోజులు తప్పకుండా భావితరాలు చేస్తారు అని చెప్పేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. దీనికి మనం పునాదులు వేయవలసిన అవసరం ఉంది. అందుకు ప్రజలు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది, విద్యార్థులు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము గద్దర్ చనిపోయినటువంటి ఒక గంటల్లో మాకు న్యూస్ వస్తే ఇమీడియట్లీ మాకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ ఒక గద్దర్ గెలవని ఏర్పాటు చేయాలి. గద్దర్ను మాయం చేస్తారు. ఎందుకనంటే అనేక సందర్భాలు మనం చూసినాం. పోరాటాలు చేసిన వాళ్ళను అనేక మందిని మట్టిలో కలిసిపోయింది. చరిత్ర లేదు వాళ్ళకి, చరిత్ర లేకుండా చేస్తారని ఇమీడియట్లీ మేము ఏం చేసినాం కదంటే అక్కడ గద్దర్ గలం పెట్టి ఆ రోజులలో మనం ఒక్కసారి మనం వెనుక్కు తిరిగి చూసుకున్నట్టుంటే మరి జేబీ రాజు గారు లేకుంటే ఈ తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాలే లేవు. అంటే ఎంత ఇబ్బంది పడుకుంటా, పోలీసులను ఎదుర్కొంటా, ఇటు భూస్వాములను ఎదుర్కొంటా, ఇటు కుల రక్కసులను ఎదుర్కొంటా, ఇటు మత పార్టీలను ఎదుర్కొంటా, ఎన్ని ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు ఆ రోజులలో మెదిలింది అనేది మనం ఒకసారి నెమ్ములు వేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, మరి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా అన్నిటినీ కంచేలయ్యారు. ఆయన ప్రపంచ మేధావి, రచయిత, అన్ని వర్తులున్న వ్యక్తి. కాబట్టి ఆయన భుజాల మీద వేసుకొని ఆ విగ్రహాన్ని సహకరించి అక్కడ మాకంతా తోడ్పాటై మాకు సజెషన్స్ ఇచ్చి మరి ముందుకు ఈ విధంగా పోవాలి, ఆయన అనుభవాలన్నీ మాతో షేర్ చేసుకొని అట్లున్నందుకు మరి రేపు తెల్లాపూర్లో అనుకుందామా, హైదరాబాద్లో అనుకుందామా, ఎక్కడైనా పెద్ద ఎత్తున రావాలి. పెద్ద ఎత్తున ఒక తీర్మానం చేసుకోవాలి. మనం ఏం తీర్మానం చేసుకోవాలంటే ముందుకు ఊరూరా గద్దర్ విగ్రహం పెట్టాలి. గద్దర్ పాటకు ఒక చరిత్ర ఉంది, ఒక్కొక్క పాటకు ఒక్కొక్క చరిత్ర ఉంది. అక్కడ బీసీ ఉద్యమం జరిగేటప్పుడు విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎవరో రిజర్వేషన్స్ జరిగినప్పుడు రిజర్వేషన్ జరుగుతుంటే ఆయన ఉండే మంత్రి, ఆయన బీజేపీ కాదు, ఆయన హరీష్ చౌదరిని చెప్పిండు. హరీష్ చౌదరిగా మా ఆకలి బాధ ఏమో తెలుసు, దక్కల కొడుక మా రెక్కల సలుపు ఏమి తెలుసు అని చెప్పి ప్రశ్న చేసిండు. బీసీ సమాజానికి అండగా నిలబడ్డాడు. హరీష్ చౌదరిగో మా ఆకలి బాధ ఏమి తెలుసు, దక్కల కొడుకో మా రెక్కల సలుపు ఏమి తెలుసు. ఆ విధంగా ప్రజలను మోటివేట్ చేసిండు, ప్రజలను జోరు చేసిండు. గద్దర్ మీద కాల్పులు కాదు. కాల్పులు ఎందుకు జరిపారంటే గద్దరు సమర్థుడు. ప్రజలకు తెలంగాణ నినాదం ఎత్తుకున్నాడు అంటే ఊరూరా ప్రజలను రెచ్చగొట్టగలడు, లేపగలడు, కలబడగలడు, నిలబడగలడు అనేటటువంటి తత్వం ఈ పాలకులకు ఉండే కాబట్టి అరే ఇమ్మీడియట్లీ ఏమైతే 4 రోజులు లొల్లైతే లొల్లే కానీ దీన్ని కథం పెట్టాలరా అన్నాడు. ఆయన 6 గుండ్లు తలిగిన వ్యక్తి. మరి నేనైతే వినలేను, మరి చరిత్ర ఎక్కడ ఉందేమో నాకు తెలియదు. కానీ 6 గుండ్లు తలిగిన వ్యక్తి బతుకోవడం అనేది నేను ఈ చరిత్రను చూడలే, ఈ ప్రపంచంలో నేనైతే చూడలే. మరి అట్లా చరిత్ర ఏమైనా ఉందేమో కంచాలయ్య గారు చెప్పాలా. కాబట్టి అలాంటివంటి ఇంకా మనకు సర్వీస్ చేసి ఇంకా ఈ దేశానికి సర్వీస్ చేసేటటువంటి అర్హత భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. మరి ఆ విధంగా అక్కడి నుంచి ఒక నెల రోజుల లోపలనే అక్కడ భువనగిరిలో ఎప్పుడైతే మీటింగ్ పెట్టిందో బెల్లి లలిత వీళ్ళంతా కలిసి ఇమీడియట్లీ ఆయన మీద జరిగింది. ఆ రోజుల్లో గద్దర్ ఒక మాట చెప్పిండు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని అడగొట్టడం ఎవరి చేత కాదు, ఇక అది కాదు ఇది కాదు అన్ని చర్చ జరుగుతున్నాయి, పత్రికలన్నీ రాస్తున్నాయి. అక్కడ ఒక కమ్మైన పత్రిక, ఇక్కడ ఒక ఆయన కులానికో పత్రిక ఉంది కదా, అన్ని రాస్తున్న సందర్భంలో గద్దర్ ఒక డిక్లరేషన్ చేసిండు. నాకు పర్మిషన్ ఇవ్వను, ఇది కథ ఎంతో చూస్తా అన్నాడు. దీని గవర్నమెంట్ని వడగొట్టకపోతే కాదని అన్నాడు. అలాంటివంటి వర్తున్న వ్యక్తి, అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ తెలంగాణకు తండ్రి ఎట్లా కాడు అని చెప్పేసి మనం అడగవలసిన అవసరం ఉంది. మన మీద బాధ్యత ఉంది. మన మీద బాధ్యత లేకపోతే మనకు లైఫ్కు అర్థం లేదు. నేను అదే తెల్లాపూర్లో ప్రజలకు చెప్పిన, అయ్యా మనం ఈ గ్రామంలో గద్దర్ విగ్రహం పెట్టకపోతే మన లైఫ్కి అర్థం లేదు.
కాబట్టి మీరు ఎవరు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత డబ్బు పెడతా, గద్దర్ విగ్రహాన్ని నిలబెడతా అని చెప్పేసి ఇంకా 4 గ్రామాలకు పెడతా, ప్రతి జిల్లాకు పెడతా, నా సామర్థ్యం ఎంత ఉంటే అంత పని చేస్తా అని చెప్పేసి అందరి యువకులకు ఆనాడు నేను మాట చెప్పాను, నాకు వీలైనంత వరకు. కాబట్టి మిత్రులారా, మీరందరూ విద్యార్థులు, నేనేం చదువుకోలే, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో నాకు తెలిసినటువంటి పద్ధతుల్లో నేను పనిచేసుకుంటూ పోతా. వీలైనంత వరకు మీరందరూ కూడా అండగా ఉంది, మీరంతా ఒక డిజైన్ చేయండి, ఆ డిజైన్ ప్రకారం పోదాం, గ్రామాన గద్దర్ విగ్రహాలు పెడదాం, గ్రామాన గద్దర్ మా తండ్రి అని చెప్పుకుందాం, మా వారసుడు అని చెప్పుకుందాం. అంత పని చేసిండు. ఆయన చరిత్ర గిట్ట తీసుకుంటే ఈ లొక్కడు మిగిలాడు, డిబేట్ పెట్టమని చూద్దాం. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ కాలతీతం అయిపోయింది, లంచ్ టైం అయింది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ గద్దర్ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మరి అందరినీ ఆశీర్వదించి మీరు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.